రేపు మీ ఇంట్లో మర్చిపోకుండా 5 రూపాయలు ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాత్రి పడుకునేటప్పుడు ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. అలాగే కాకుండా 5 రూపాయల బిళ్ళని ఈ ప్రదేశంలో పెట్టుకుంటే మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. అలాగే మనకు కావలసిన ధనం అనేది రావడం జరుగుతుంది. 5 రూపాయల బిళ్ళను రహస్యంగా ఎవరికి చెప్పకుండా ఈ ప్రదేశంలో పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల విపరీతంగా డబ్బు అనేది మన ఇంటికి వస్తుంది. 4 వైపుల ధనం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మనపై చెడు ఉన్నట్లయితే అది కూడా పోవడం అనేది జరుగుతుంది. 5 రూపాయల బిళ్ళను ఏ ప్రదేశంలో పెట్టుకుంటే ధనం అనేది రావడం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ 5 రూపాయల బిళ్ళతో పరిహారం చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు రావడం అనేది ఖాయం. ఇక మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. మనం చాలా వరకు ధనం రాక ఇబ్బంది పడుతుండడం, ఎలాగైనా సరే డబ్బు కావాలి, డబ్బును ఏదో ఒక రకంగా సంపాదించాలి, ధనాన్ని కూడబెట్టాలి. ధనం ప్రతి ఒక్కరికి ధనం కావాలి, రావాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి ధనాన్ని మనం తెచ్చుకోవాలనుకున్నా, అలాంటి ధనాన్ని మనం చక్కగా సంపాదించుకోవాలనుకున్నా, ఇప్పుడు మేము చెప్పిన విధంగా 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి. చక్కటి ఫలితాలతో పాటు మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది. మనం ఏమిటంటే కేవలం ఈ 5 రూపాయలు బిళ్ళతోనే ఈ ఉపయోగము అనేది చేసుకోవాలి. ఈ పరిహారం వల్ల చక్కగా డబ్బు రావడంతో పాటు మీ ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. ఇది మన ఇంట్లోనే కాకుండా మన వ్యాపార స్థలాల్లో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చిన్న పరిహారం కానీ చాలా పెద్ద ఫలితాన్ని అయితే ఇస్తుంది. అయితే ఈ పరిహారానికి ముందుగా ఒక గుప్పెడు ఉప్పు కావాలి, అలాగే 5 రూపాయల బిళ్ళ కావాలి. ఈ పరిహారాన్ని మనం పడుకునే ముందుగాని లేదా సాయంత్రం 5:30 నుంచి 5:35 అప్మధ్య ప్రాంతంలో ఈ పరిహారం అనేది చేసుకోవాలి. కాని ఉదయం ఎప్పుడు చేసినా సరే ఈ పరిహారం అనేది ఫలితాన్ని ఇవ్వదు. కేవలం ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు 5:35 PM సమయంలో కూడా ఈ ఉపాయం అనేది చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా చేసుకునే పరిహారం. ఈ పరిహారం చేయడం వల్ల చక్కగా మన ఇంటికి 4 వైపుల నుంచి కావలసినంత ధనం రావడం అనేది జరుగుతుంది. మనం ముందుగా ఒక ప్లేట్ని తీసుకోవాలి, లేదా బౌల్ గాని ప్లాస్టిక్ బౌల్ గాని తీసుకోవాలి. మనం గుప్పెడు తీసుకున్న ఉప్పు అనేది ఆ బౌల్లోనే సరిపోయేంత చిన్న బౌల్ని తీసుకోవాలి. ఆ బౌల్లోని చక్కగా గుప్పెడు ఉప్పుని అనేది పోయాలి. దాని తర్వాత 5 రూపాయల బిళ్ళను ఆ బౌల్లో పెట్టాలి. ఆ ఉప్పులో 5 రూపాయల బిళ్ళ అనేది కనిపించకుండా పెట్టుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మన ఇంట్లో ఎవరూ చూడని ప్రదేశాలలో, ఎవరు వెళ్ళని ప్రదేశంలో ఉంచాలి. మనం ఈరోజు అంటే గురువారం పెట్టుకున్నట్లయితే మళ్లీ గురువారం వరకు ఆ పాత్రని కదిలించకూడదు. ఒకవేళ బుధవారం పెట్టినట్లయితే మళ్లీ బుధవారం మాత్రమే బౌల్ని కదిలించకూడదు. ఈ 7 రోజులు కూడా ఆ బౌల్ని మనం తాకకూడదు, అలాగే దానిని కదిలించకూడదు. మనం పెట్టిన వారం రోజుల తర్వాత ఆ బౌల్ని తీసేసి అందులో ఉండే ఉప్పుని మనం పడేయాలి. ఎవరు తొక్కని ప్రదేశంలో ఈ ఉప్పును పారేయాలి. ఈ ఉప్పును పారేసే ముందు అందులో ఉన్న 5 రూపాయల బిళ్ళను తీసివేయాలి. ఇప్పుడు ఉపయోగించిన ఈ ఉప్పు అనేది మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని మొత్తం లాగేసుకుంటుంది. ఉప్పు మనకు మన ఇంటి పరంగా ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా లాగేసుకొని మనకు ఏవైతే ధనపరంగా ఇబ్బందులు ఉంటాయో వాటిని తొలగించడానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఉప్పులో పెట్టినటువంటి 5 రూపాయల బిళ్ళను బయటకు తీసివేసి ఎవరికైనా సరే పేదవారికి, వారికి దానంగా ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల ఏమి జరుగుతుందంటే చాలా వరకు మనలో ఉండే నెగటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మనం 5 రూపాయలు దానం చేస్తే మనకు అంతకు రెట్టింపు డబ్బు అనేది మనకు వస్తుంది. కష్టపడకుండా సంపాదించిన డబ్బు అని కాదు.
మనం కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి అనేది మిగులుతుంది. ఇలా మీరు 3 వారాలు పాటు చేసుకోవాలి. కంటిన్యూగా 3 వారాలు చేసుకోవచ్చు. లేదా మధ్యలో గ్యాప్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. పేదవారికి 5 రూపాయలు బిళ్ళ ఇచ్చేటప్పుడు, ఇది మాకు మంచి జరగాలని మేము ఇస్తున్నామని అనుకొని, మనం వారికి దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల, చక్కటి ప్రయోజనాలను ఇవ్వడమే కాకుండా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎవరైతే ధనం లేక ఇబ్బంది పడుతున్నారో, డబ్బు లేక బాధపడుతున్నారో, అలాగే ఎంత చేసినా కూడా కలిసి రావడం లేదు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, ధనానికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయి అనేవారు ఇలా చేయడం వల్ల చక్కగా ధనం అనేది ఆకర్షించబడుతుంది. డబ్బుకు లోటు లేకుండా డబ్బు అనేది రావడం జరుగుతుంది అని శాస్త్రం అనేది చెబుతుంది. కాబట్టి ఈ పరిహారం చక్కగా పాటించి చూడండి. ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఏదైనా సరే మనం నమ్మి చేసినట్లయితేనే ఫలితం అనేది మంచిగా వస్తుంది. 5 రూపాయల బిళ్ళతోనే ఈ పరిహారం చేయాలి. ఖచ్చితంగా రాళ్ల ఉప్పునే ఉపయోగించాలి. 3 వారాలు చేసిన తరువాత దీనితో వచ్చినటువంటి ఫలితాలను చూసి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలా చేయడం వల్ల మీకు కావాల్సినంత డబ్బు అనేది మీ చేతికి రావడం అనేది జరుగుతుంది. ధన సమస్యల నుంచి మీరు బయటపడడం ఖాయం. ఎందుకంటే మనం బీదవారికి దానం చేస్తున్నాం కాబట్టి, మనం కాస్త దానం చేస్తే భగవంతుడు రెండింతల ధనం అనేది మనకు ఇస్తాడని మన పెద్దలు చెబుతుంటారు. ఇలా దానం చేయడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. అలాగే మనం వారికి దానం ఇస్తున్నాం కాబట్టి వారి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. అందువల్లే చక్కగా ధనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ పరిహారాన్ని మీరు అతి రహస్యంగా చేసుకోండి. ఎందుకంటే కొన్ని పరిహారాలు అనేవి రహస్యంగా చేయకుండా అందరికీ చెప్పినట్లయితే అవి సిద్ధింపబడవు, ప్రయోజనాలు అనేవి కూడా రావు. వాస్తు ప్రకారం ఈశాన్య దిశను సంపద దిశగా భావిస్తారు. ఈ దిశను ఎప్పుడు శుభ్రంగా ఉంచండి. మరియు ఎలాంటి విరిగిన వస్తువులను ఉంచవద్దు. ఈ దిశలో చీకటి ఉండకూడదు. తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. మీ డబ్బును లేదో నగలను ఇంటికి నైరుతి దిశలో ఉంచడం మంచిది. బీరువా తలుపు ఉత్తరం వైపు తెరుచుకునేలా ఉంచండి. ఇంటి 4 మూలల్లో డబ్బు ఉంచడం మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరి అయితే ఉత్తరం లేదా తూర్పు మూలను ఎంచుకోండి. మీ డబ్బు లేదా బీరువా ఇంటి ప్రధాన ద్వారం నుండి, ఇంటి తలుపుల నుండి నేరుగా కనిపించకుండా ఉండేలా చూసుకోండి. ఉత్తర దిశను కుబేరుడు దిశగా భావిస్తారు. ఇక్కడ మీ నగదు మరియు విలువైన వస్తువులను ఉంచుకోవచ్చు. వంటగది ఇంటి ఈశాన్య దిశలో ఉండకూడదు. ఇటువంటి నియమాలను పాటించినట్లయితే డబ్బు అనేది మీ ఇంట్లో స్థిరనివాసం ఉంటుంది. మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.